హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రీసెంట్గా అయితే ఒక వీడియో పెట్టినా కదా, మహీంద్రా ఎక్స్యూవీ 3XO వర్సెస్ టాటా పంచ్ అయితే కంపారిజన్ అయితే చూసినాం కదా. సో ఆ వీడియో కింద చాలామంది అయితే కమెంట్ చేశారు, మారుతి బ్రీజా వర్సెస్ ఎక్స్యూ 3XO అయితే కంపేర్ చేయమని. సో నేను మీ అందరి కోసం ఈ వీడియోలో అయితే ఆ కంపారిజన్ అయితే తీసుకొచ్చిన. అండ్ చాలామంది మన వీడియోస్ అయితే చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. సో వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అండ్ ఇంకో చిన్న కామెంట్ చేయండి, మీరు ఏ లొకేషన్కి వెళ్ళి చూస్తున్నారు. ఓకేనా? మరి ఈ వీడియోలో మహీంద్రా ఎక్స్యూవీ 3XO వర్సెస్ మారుతి బ్రీజా అయితే డీటెయిల్గా అయితే కంపారిజన్ చేసుకుందాం. ఇలాంటి వీడియో మన తెలుగులో ఎక్కడైతే ఉండదు, అందుకోసమే ఈ వీడియోని అయితే మీరు ఎండ్ వరకు అయితే చూడండి. ముందుగా మనం ఈ రెండు కార్స్ నేను ఏ వేరియంట్స్ కంపేర్ చేస్తున్నానో చూసుకుందాం. నేనైతే ఈ వీడియోలో ప్రైస్ వైజ్గా అయితే కంపేర్ చేస్తలేను. మహీంద్రాలో ఉన్న టాప్ వేరియంట్, అలానే మారుతి బ్రీజాలో ఉన్న టాప్ వేరియంట్ అయితే కంపేర్ చేస్తున్నా. సో మరి ఆటోమేటిక్ వేరియంట్స్ అయితే కాదు, మాన్యువల్ ట్రాన్స్మిషన్లో ఉన్న వెహికల్స్ అయితే కంపేర్ చేస్తున్నా. సో మరి మహీంద్రాలో చూసుకున్నైతే AX7 లగ్జరీ వేరియంట్ అయితే ఉంది. ఇది వచ్చేసరికి మనకు 17,15,000కి అయితే అరౌండ్గా ఆన్ ప్రైస్ అయితే వస్తుంది. అదేవిధంగా మారుతి బ్రిజాలో చూసుకున్నట్టయితే ZXi ప్లస్ DT అంటే డ్యూయల్ టోన్ పెట్రోల్ వేరియంట్ అయితే కంపేర్ చేస్తున్నా. ఇది మనకు అరౌండ్గా 12,74,000 ఎక్స్షోరూమ్ ప్రైస్ అయితే ఉంది. అలానే మనకు ఆన్ ప్రైస్ వచ్చేసరికి ఇది 15,49,000 అయితే ఉంది. అంటే ఈ రెండింటికి అరౌండ్గా 2 lakhs అయితే తేడా ఉంది. మనకు మహీంద్రా వచ్చేసరికి 17,15,000 చేంజ్ అయితే ఉంది. అదే మారుతి బ్రిజా వచ్చేసరికి 15,50,000 అయితే ఉంది. ఓకేనా? అరౌండ్ 10,000 ప్లస్ ఆర్ మైనస్ అయితే చేసుకుందాం. ఈ రెండు వేరియన్స్ అయితే ఇప్పుడైతే కంపేర్ చేద్దాం. ముందుగా మనం డిజైన్ విషయం అయితే మాట్లాడుకుందాం. డిజైన్ గురించి మాట్లాడుకుని రెండైతే మనకు కాంపాక్ట్ ఎస్యూవీ కిందకి అయితే వస్తున్నాయి. ముందుగా ఫ్రంట్ లుక్ అయితే చూద్దాం. ఫ్రంట్లో మనకు రెండు సిమిలర్గా అంటే రెండు డీసెంట్ లుక్ అయితే వచ్చినాయి. సుజుకి కూడా మనకు చాలా అట్రాక్టివ్ అయితే కొడుతుంది. అలానే మహీంద్రా ఎక్స్యూ 3XO కూడా చాలా అంటే చాలా అట్రాక్టివ్ అయితే ఉంది. రెండిట్లో ముందర మనకు గ్లాసీ బ్లాక్ ఫినిష్ అయితే కనిపిస్తుంది. అలానే హెడ్లైట్స్ కూడా మనకు బ్రీజాలో మనకు ట్విన్ హెడ్లైట్స్ ఉంటాయి. అదే మనకు ఎక్స్యూ 3XO అయితే సింగిల్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ అయితే ఉంటుంది. మరి ఇంకా రెండిట్లో మనకు ఫాగ్ లైట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఫ్రంట్ లుక్స్ అయితే రెండు చూసుకున్నైతే చాలా అంటే చాలా డీసెంట్గా అయితే ఉన్నాయి. మరి ఈ రెండు కార్స్ ఒక సైడ్ లుక్ అయితే చూద్దాం. ఈ రెండు కార్ ఒక సైడ్ లుక్ చూసుకుంటే ఏ విధంగా ఉందో నేనైతే మీకు పక్కపక్కల పెడతా ఫోటో చూడండి ఒకసారి ఏ విధంగా ఉందో. రెండు ఒక సైడ్ లుక్ అయితే చాలా అంటే చాలా మంచిగా అయితే కనిపిస్తుంది. ఈ రెండు కార్లకు అట్రాక్టివ్ కనిపించేది ఏదంటే అలాయ్ వీల్స్ అనమాట. అలాయ్ వీల్స్ రెండు దానిలో చాలా అంటే చాలా మంచిగా అయితే ఉన్నాయి. ఈ రెండింటి ఒక డోర్ ఓపెనింగ్ అయితే చూడండి, ఫ్రంట్ అండ్ బ్యాక్. అంటే టాటా పంచ్తో పోల్చుకుంటే ఈ రెండు ఒక డోర్ ఓపెనింగ్స్ అయితే కొంచెం తక్కువైతే ఉంటాయి. అంటే మనకు టాటా పంచ్లో 90 degrees ఉంటాయి. ఈ రెండిట్లో మనకు అరౌండ్ 60 నుంచి 70 degrees, 70 నుంచి 80 degrees మధ్యలో అయితే ఉంటుంది. ఇది సైడ్ లుక్ అనమాట. సైడ్ లుక్ చూసుకుంటే చాలా అంటే చాలా మంచిగా ఉంది. రెండైతే డ్యూయల్ టోన్లు అయితే వస్తున్నాయి. అండ్ ఇంకా బ్యాక్ లుక్ చూసుకున్నట్టయితే బ్యాక్లో కూడా మనకు చాలా అట్రాక్టివ్ అయితే కనిపిస్తుంది. ఒకటి ఎక్స్యూ 3XO మనకు కనెక్టింగ్ టెయిల్ ల్యాంప్స్ అయితే వచ్చినాయి. అదే బ్రిజాలో మనకు కనెక్టింగ్ టెయిల్ ల్యాంప్స్ అయితే లేవు. కాకపోతే లుక్ మాత్రం చాలా మంచిగా ఉంది. అండ్ రిఫ్లెక్టర్స్ చూసుకున్నా, అలానే కింద స్కిట్ ప్లేట్ చూసుకున్నా చాలా మంచిగా అయితే ఉంది. సో ఇది ఓవరాల్ బ్యాక్ ప్రొఫైల్. మనకు వెనకాల రెండు వైపర్స్ అయితే కనిపిస్తున్నాయి. బ్రిజాలో మనకు పైన షార్క్ ఫిన్ యాంటీనా అయితే కనిపిస్తుంది. ఎక్స్యూలో మనకు పోల్ యాంటీనా అయితే ఇచ్చారు. అలానే స్పాయిలర్కి మనకు టెయిల్ ల్యాంప్ అయితే కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా బ్యాక్ ప్రొఫైల్. ఇంకా ఈ కార్ యొక్క ఇంటీరియర్ అయితే చూసుకుందాం. ముందుగా మారుతి బ్రీజా ఒక ఇంటీరియర్ అయితే చూసుకుందాం. మారుతి ఒక బ్రీజా ఇంటీరియర్ చూడండి ఏ విధంగా ఉందో, చాలా అంటే చాలా క్లాసిక్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనం చూసుకున్నైతే స్టీరింగ్ మౌంట్ కంట్రోల్స్ అయితే కనిపిస్తున్నాయి. అలానే రైట్ సైడ్ మనకు క్రూజ్ కంట్రోల్ కనిపిస్తుంది. అలానే కింద చూసుకున్నైతే మనకు బ్లూటూత్ ఫంక్షన్ అయితే కనిపిస్తుంది. అలానే మనం డ్రైవర్ సైడ్ చూసుకున్నైతే పవర్ విండో కంట్రోల్స్ ఉన్నాయి, డోర్ హ్యాండిల్ ఉంది. అలానే మనకు కుషన్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ మనకు కుషన్ అయితే బ్రౌన్ కలర్లో చాలా అంటే చాలా అట్రాక్టివ్ అయితే కనిపిస్తుంది. అలానే మధ్యలో చూసుకుంటే మనకు ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే ఇచ్చారు. అలానే కింద ఏసీ వెంట్స్ ఉన్నాయి. దాని కింద మనకు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ అయితే ఉంది. దీంట్లో ఏంటంటే డ్యూయల్ ఆటోమేటిక్ కంట్రోల్ అయితే ఉండదు, ఓన్లీ సింగిల్ జోన్ ఆటోమేటిక్ కంట్రోల్ అయితే ఉంటుంది. ఇది ఈ విధంగా అయితే ఫ్రంట్ డాష్ బోర్డ్ అయితే కనిపిస్తుంది. అలానే మనం రియర్ సైడ్ చూసుకుంటే రియర్లో మనకు ప్యాసింజర్ కోసం రెండు హెడ్ అయితే ఇచ్చారు. అండ్ ఆల్సో మధ్యలో మనకు ఆమ్రెస్ట్ అయితే ఉంది. ఆమ్రెస్ట్లోనే మనకు 2 కప్ హోల్డర్స్ అయితే ఉన్నాయి. అలానే సిట్టింగ్ పొజిషన్ కూడా చూడండి ఏ విధంగా ఉందో. మధ్యలో బంప్ చూసుకుంటే చిన్నగా అయితే బంప్ అయితే ఉంది. ఇది మనకు ఓవరాల్గా బ్రిజా ఒక ఇంటీరియర్. ఇప్పుడు మనం మహీంద్రా ఎక్స్యూవీ 3XO ఇంటీరియర్ అయితే చూద్దాం. మహీంద్రా ఎక్స్యూవీ 3XO ఇంటీరియర్ అయితే మనకు డ్యూయల్ టోన్ అయితే వస్తుంది. కింద మనకు టోటల్గా వైట్ అయితే కనిపిస్తుంది. డాష్ బోర్డ్ పైన లెదర్ ఫినిష్ అయితే కనిపిస్తుంది. ఒకసారి మనం స్టీరింగ్ పైన ఏమన్నా చూద్దాం. స్టీరింగ్ పైన మనకు లెఫ్ట్ సైడ్లో మల్టీమీడియా కంట్రోల్స్ అయితే ఉన్నాయి. అలానే రైట్ సైడ్ మనకు క్రూజ్ కంట్రోల్, అలానే ముందర డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ని కంట్రోల్ చేసే బటన్స్ అయితే ఉన్నాయి. డ్రైవర్ సైడ్ డోర్ పైన చూసుకుంటే మనకు పవర్ విండో కంట్రోల్స్ అయితే ఉన్నాయి. అలానే మధ్యలో చూసుకుంటే మనకి ఏసీ వెంట్స్ అయితే కనిపిస్తుంది. అలానే దీంట్లో ఆటోమేటిక్ ఏసీ కంట్రోల్ అయితే ఉంది. దీంట్లో ఇంకో విషయం ఏంటంటే దీంట్లో డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ కంట్రోల్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే మనం బ్యాక్ సైడ్ కూడా చాలా అట్రాక్టివ్ అయితే కనిపిస్తుంది. అంటే వైట్ కలర్ నాకు పర్సనల్గా అయితే నచ్చింది. అంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళది. దీంట్లో మనకు అడ్వాంటేజ్ ఏంటంటే 3 హెడ్ రెస్ట్ అయితే ఇచ్చారు. బ్రిజాలో మనకు ఓన్లీ 2 హెడ్ రెస్ట్ అయితే ఉన్నాయి. దీంట్లో మనకు 3 హెడ్ రెస్ట్ అయితే కనిపిస్తున్నాయి. మధ్యలో మనకు కప్ హోల్డర్స్ అయితే ఉన్నాయి, ఆమ్రెస్ట్ అయితే ఉంది. అలానే చూసుకుంటే పైన అయితే మనకు గ్రాబ్ హ్యాండిల్స్ అయితే ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే దీని సన్ రూఫ్ చూసుకుంటే దీంట్లో మనకు పానోరామిక్ సన్ రూఫ్ అయితే కనిపిస్తుంది. పానోరామిక్ సన్ రూఫ్ అంటే మనకు చాలా పెద్దగా అయితే ఉంటుంది. అదే బ్రిజాలో మనకు చిన్న సన్ రూఫ్ అయితే ఉంటుంది. అంటే నార్మల్ సన్ రూఫ్ అంటాం కదా, అదైతే వస్తుంది. ఇది ఓవరాల్గా మహీంద్రా ఎక్స్యూ 3XO ఇంటీరియర్. ఇప్పుడు ఈ రెండు కార్ల యొక్క డైమెన్షన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ముందుగా మహీంద్రా ఎక్స్యూ 3XO దీని ఒక లెంత్ వచ్చేసి 3,990 mm ఉంటే అదే బ్రీజా వచ్చేసి 3,995 mm అయితే ఉంది.
ఓకేనా. విడ్త్ వచ్చేసి 1821 మహీంద్రాది ఉంటే 1740 బ్రీజాది అయితే ఉంది. అలానే హైట్ చూసుకుంటే అయితే 1647 మహీంద్రా ఒక హైట్ ఉంటే, అలానే బ్రిజా హైట్ వచ్చేసి 1685 బ్రిజా ఒక హైట్ అయితే ఉంది. మరి లెంత్ చూసుకున్న, హైట్ చూసుకున్న మహీంద్రా XUV 3XO కంటే బ్రిజా ఒక లెంత్ కానీ హైట్ కానీ మనకు ఎక్కువైతే కనిపిస్తుంది. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మహీంద్రా కంటే బ్రిజాలో మనకు స్పేస్ అయితే చాలా ఎక్కువైతే ఉంటుంది. ఇది దీని ఒక డైమెన్షన్స్. ఇప్పుడు ఈ కార్ ఒక టైర్స్ అండ్ బ్రేక్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే XUV 3XOలో ఫ్రంట్ అండ్ రియర్లో రెండిట్లో మనకు డిస్క్ బ్రేక్స్ అయితే వస్తాయి. అదే బ్రిజాలో మనకు ఫ్రంట్లో డిస్క్ బ్రేక్ వస్తాయి కానీ రియర్లో అయితే మనకు డ్రమ్ బ్రేక్స్ అయితే వస్తాయి. మరి ఈ రెండు కార్ల యొక్క టైర్స్ గురించి మాట్లాడుకున్నైతే ముందుగా మహీంద్రాలో మనకు 215/55 R17 ఇంచ్ వీల్ వస్తాయి. అదే బ్రిజాలో మనకు 215/60 R16 ఇంచ్ వీల్ అయితే వస్తుంది. అంటే బ్రిజా కంటే మహీంద్రాలో మనకు 1 ఇంచ్ అయితే పెద్దగా అయితే ఉంటుంది. ఓకేనా. మరి ఈ రెండిట్లో మనకు ట్యూబ్లెస్ రేడియల్ టైర్ అయితే వస్తుంది. మరి ఈ రెండు యొక్క టర్నింగ్ రేడియస్ చూసుకున్నట్టయితే మహీంద్రాలో మనకు 5.3 మీటర్స్ ఉంటే బ్రిజాలో అయితే మనకు 5.2 మీటర్స్ అయితే ఉంది. ఇప్పుడు ఈ రెండు కార్ల యొక్క వీల్ బేస్ అయితే చూసుకుందాం. మహీంద్రాలో మనకు 2600 వీల్ బేస్ ఉంటే అదే మనకు బ్రిజాలో 2500 వీల్ బేస్ అయితే ఉంది. బ్రిజా కంటే మహీంద్రా అయితే ఎక్కువైతే ఉంది. ఇంకా ఈ రెండు కార్ల యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మహీంద్రాలో మనకు 201 ఉంటే అదే బ్రిజాలో మనకు 198 అయితే ఉంది. సో మరి గ్రౌండ్ క్లియరెన్స్ బ్రిజా కంటే మహీంద్రాలో ఎక్కువైతే ఉంటుంది. ఇప్పుడు ఈ రెండు కార్ల యొక్క ఇంజిన్ గురించి అయితే మాట్లాడుకుందాం. XUV 3XOలో మనకు TGDI ఇంజన్ అయితే వస్తుంది. అంటే చాలా పవర్ఫుల్ ఇంజన్ అనమాట ఇది. అలానే బ్రిజాలో మనకు K15C ఇంజన్ అయితే వస్తుంది. దీని ఒక డిస్ప్లేస్మెంట్ చూసుకున్నట్లయితే 1197cc ఇంజన్ అయితే మహీంద్రా XUV 3XO అయితే ఉంది. అలానే 1462cc ఇంజన్ అయితే బ్రిజాకి అయితే ఉంది. అలానే ఇంజన్స్ యొక్క టార్క్ అండ్ పవర్ గురించి మాట్లాడుకున్నట్లయితే మహీంద్రాలో మనకు 128.73 bhp పవర్ ఉంటే అదే మనకు బ్రిజాలో 101.64 bhp పవర్ అయితే ఉంది. ఓకేనా. టార్క్ విషయం మాట్లాడుకున్నట్లయితే మహీంద్రా మనకు 230 Nm టార్క్ ఉంటే బ్రిజాలో మనకు 136.8 Nm టార్క్ అయితే ఉంది. సో మరి పవర్ విషయం కానీ టార్క్ విషయం కానీ మాట్లాడుకున్నట్లయితే బ్రిజా కంటే మహీంద్రా XUV 3XO చాలా అంటే చాలా పవర్ఫుల్గా అయితే కనిపిస్తుంది. ఎందుకంటే దాంట్లో 1500cc ఇంజన్ ఉన్నప్పటికీ దీంట్లో మనకు TGDI ఇంజన్ వస్తుంది కాబట్టి దీని యొక్క పవర్ అండ్ టార్క్ చాలా అంటే చాలా ఎక్కువైతే ఉంది. ఓకేనా. సో మరి ఈ రెండిట్లో క్లియర్ విన్నర్ అయితే మహీంద్రా XUV 3XO. ఇక ట్రాన్స్మిషన్ గురించి మాట్లాడుకున్నైతే మహీంద్రాలో మనకు 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉంటే అదే బ్రిజాలో 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ఉంది. రెండు ఫ్రంట్ వీల్ డ్రైవ్ అయితేనే వస్తున్నాయి. ఇది టోటల్గా ఇంజన్ విషయం అనమాట. ఇప్పుడు ఫ్యూయల్ కెపాసిటీ గురించి అయితే మాట్లాడుకుందాం. మహీంద్రాలో మనకు 42 లీటర్స్ పడితే అదే బ్రిజాలో మనకు 48 లీటర్స్ అయితే పడుతుంది. అంటే ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ కూడా మనకు మహీంద్రా కంటే బ్రిజా అయితే ఎక్కువైతే ఉంది. మరి ఈ రెండు కార్లకు మైలేజ్ చూసుకుంటే అయితే మహీంద్రా మనకు 20.1 km/లీటర్ కంపెనీ అయిపోయిన మైలేజ్ ఉంటే అదే మనకు బ్రిజాలో 19.89 kmpl కంపెనీ అయిపోయిన మైలేజ్ అయితే ఉంది. ఓకేనా. ఇది మైలేజ్ విషయం. ఇంకా నెక్స్ట్ ఇంటీరియర్ గురించి మాట్లాడుకున్నైతే అంటే ఇంటీరియర్లో మనకు ఏమేమి ఫీచర్స్ వస్తున్నాయి, ఏమేమి ఫీచర్స్ రావట్లేదు ఇప్పుడైతే మాట్లాడుకుందాం. ఇంటీరియర్లో మనకు రెండు కార్లో వెంటిలేటర్ సీట్స్ అయితే ఉండవు. ఇంత ప్రైస్ పెట్టినందుకు వెంటిలేటర్ సీట్స్ ఇచ్చింటే బాగుంటుండే, కాకపోతే వెంటిలేటర్ సీట్స్ అయితే లేవు. ఇంకా రియర్ ప్యాసింజర్ కోసం హెడ్ రెస్ట్ అయితే రెండు కార్లు అయితే ఉంటాయి. డిజిటల్ క్లస్టర్ మనకు మహీంద్రా XUV 3XO అయితే టోటల్గా డిజిటల్ క్లస్టర్ అయితే ఉంటుంది. కానీ బ్రిజాలో మనకు సెమీ డిజిటల్ క్లస్టర్ అయితే ఉంటుంది. ఇంకా ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్స్ రెండుకి అయితే లేవు. రెండు కారుల్లో సీట్స్ అయితే మనం మాన్యువల్గా అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇవి కొన్ని ఇంటీరియర్. ఇంకా ఎక్స్టైర్ గురించి మాట్లాడుకుంటే ఎక్స్టైర్లో మనకు రెండు కార్లకు అలాయ్ వీల్స్ అయితే వస్తున్నాయి. అలానే రెండు కార్లలో ORVMకి మనకు టర్న్ ఇండికేటర్స్ అయితే వస్తున్నాయి. అలానే మనకు ట్రంక్ లైట్లు అయితే రెండు కార్లలో ఉంటుంది. రియర్ స్పాయిలర్ ఉంటాయి, రూఫ్ రైల్స్ ఉంటాయి. అలానే డ్యూయల్ టోన్ కలర్స్ రెండు కార్లు అయితే ఉంటాయి. ఈ విధంగా మనకు ఎక్స్టైర్లో కొన్ని ఫీచర్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే రెండు కార్లలో ఆండ్రాయిడ్ ఆటో అండ్ అలానే యాపిల్ కార్ప్లే అయితే ఉంటుంది. దాంతోపాటు చాలా అంటే చాలా అడిషనల్ ఫీచర్స్ అయితే ఉంటాయి. రెండు కార్లలో USB చార్జెస్ అయితే ఫ్రంట్లో మరియు రియర్లో అయితే ఉంటాయి. అండ్ ఆల్సో మనకు సెంట్రల్ కన్సోల్ పైన ఆమ్రెస్ట్ విత్ స్టోరేజ్ రెండు కార్లలో అయితే ఉంటాయి. రియర్ కర్టెన్స్ అయితే రెండు దాంట్లో ఉండవు. ఆటోమేటిక్ కంట్రోల్స్ అని చెప్పిన కదా నేను. మహీంద్రా మనకు 2 జోన్ ఆటోమేటిక్ కంట్రోల్ ఉంటే బ్రిజాలో మనకు 1 జోన్ ఆటోమేటిక్ కంట్రోల్ అయితే ఉంది. ఇంకా స్పీకర్స్ గురించి మాట్లాడుకున్నైతే రెండు కార్లలో మనకు 4 స్పీకర్స్ అయితే ఉంటాయి. అండ్ ఆల్సో మనకు స్టీరింగ్ గురించి మాట్లాడుకున్నైతే మహీంద్రా మనకు టిల్ట్ ఒకటే ఉంటుంది. బ్రిజాలో మనకు టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ అడ్జస్ట్మెంట్ రెండు అయితే ఉంటాయి. అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ అయితే రెండు దాంట్లో అయితే ఉంటాయి. అంటే హైట్ అడ్జస్ట్మెంట్ ఉంటాయి కదా, అది రెండు కార్లు అయితే అవైలబుల్గా అయితే ఉంది. ఇంకా టచ్ స్క్రీన్ గురించి మాట్లాడుకున్నైతే మహీంద్రాలో మనకు 10.25 ఇంచ్ టచ్ స్క్రీన్ ఉంటే అదే బ్రిజాలో మనకు 9 ఇంచ్ టచ్ స్క్రీన్ అయితే ఉంటుంది. రియర్ సీట్స్ మనకు 60/40 స్ప్లిట్స్ రెండు కార్లు అయితే అవుతాయి. ఇలా చాలా అంటే చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. ఎందుకంటే రెండు టాప్ మోడల్స్ కాబట్టి చాలా ఫీచర్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు నెక్స్ట్ సేఫ్టీ గురించి అయితే మాట్లాడుకుందాం. సేఫ్టీ గురించి మాట్లాడుకున్నైతే రెండు కార్లలో మనకు 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి. ABS విత్ EBD రెండు కార్లు అయితే ఉంటుంది. ట్రాక్షన్ కంట్రోల్ ఉంటుంది. అలానే ఐసోఫిక్స్ చైల్డ్ సీట్స్ అయితే రెండు కార్లు అయితే అవైలబుల్గా అయితే ఉంది. అలానే డే అండ్ నైట్ రియర్ వ్యూ మిర్రర్ రెండు కార్లలో అయితే అవైలబుల్గా అయితే ఉంది. హిల్ అసిస్టెంట్ రెండు కార్లు అయితే ఉంది. నెక్స్ట్ 360 కెమెరా కూడా రెండు కార్లలో అయితే అవైలబుల్గా అయితే ఉంది. ఇంకా TPM అంటే టైర్ ప్రెషర్ మానిటర్ సిస్టమ్ కూడా రెండు కార్లు అయితే అవైలబుల్గా అయితే ఉంది. హెడ్స్ అప్ డిస్ప్లే అయితే మారుతులు అయితే ఉంటుంది. ఇలా చాలా అంటే చాలా సేఫ్టీ ఫీచర్స్ అయితే ఉంటాయి. ఇంకా ADAS ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మహీంద్రా XUV 3XO మనకు లెవెల్ 2 ADAS అయితే వస్తుంది. బ్రిజాలో మనకు ADAS ఫీచర్స్ అయితే ఉండవు. ఇది ఒక డిసడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. సో ఇంకా కంక్లూజన్ చెప్పాలంటే ఈ రెండు కార్లో ఏది బెస్ట్ అని నన్ను అడిగితే
ఈ 2 కార్‌లో ఏ సెగ్మెంట్‌లో అదైతే బెస్ట్ అనమాట. ఇప్పుడు మారుతి బ్రిజా ఒక సేఫ్టీ రేటింగ్ చూసుకున్నట్టయితే మనకు 4 స్టార్ సేఫ్టీ రేటింగ్ అయితే ఉంది. మనకు మహీంద్రా ఎక్స్ 3 అది ఇంకా బయటికి రాలేదు. కాకపోతే నాకేమనిపిస్తుందంటే 5 స్టార్ ఒక రేటింగ్ అయితే వస్తుంది. మరి ఈ 2 కార్‌లో ఏ కార్ తీసుకోవాలనుకుంటే 2 కార్‌లు చాలా మంచిగున్నాయి. ఈ 2 కార్‌లకి ఇంజిన్స్ కూడా చాలా మంచిగా అయితే పెర్ఫార్మ్ అయితే చేస్తుంటాయి. 2 కార్‌లు వాళ్ళ ప్రైస్ సెగ్మెంట్‌లో అయితే చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు మాట్లాడుకున్నామన్నా మహీంద్రా XUV 3XO AX7L అయితే 17,15,000 అయితే ఉంది. అదే మారుతి బ్రిజా అయితే 15 లాక్స్ చేంజ్ అయితే ఉంది కదా. మరి ఈ 2 ప్రైస్ రేంజ్‌లో వాటికి అవే బెస్ట్ అని చెప్పొచ్చు. ఒకవేళ మీరు ఈ రెండిట్లో ఏదైనా కార్ తీసుకోవాలని కన్‌ఫ్యూజన్ ఉంటే మీరైతే షోరూమ్‌కి వెళ్ళండి. వెళ్లి టెస్ట్ డ్రైవ్ చేసి మీకు ఈ 2 కార్‌లో ఏదైతే కంఫర్ట్ అయితే ఉంటుందో ఆ కార్ అయితే తీసుకోండి. ఓకేనా? ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నా. ఇప్పటివరకు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి అయితే షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.